ఆశీర్వచనం ఇవన్నీ ఉంటాయి. ఇంకా సహకరిస్తే మనకు తర్వాత ఈ అన్నదానం
అందరికీ ముందుగా శ్రీమాత గురుగారు అందరు ఇచ్చారు. ృగ్యదుస్సామరూపిణం బ్రహ్మ విష్ణు శివాత్మానం సచ్చిదానంద విగ్రహం బ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, ఈ సమస్త ప్రపంచానికి మనకు అనుభూతమైనటువంటి కనిపించినటువంటి పరమాత్మ అధిష్టాని జ్ఞానానికి అభేదము, అదేవిధంగా పరమాత్మకు పరమాత్మ యొక్క దివ్య జ్ఞానానికి అభేదం. కాబట్టి వేదాన్ని అపౌరుషేయము అన్నాము. ఈ ప్రపంచానికి జగద్గురువు ఎవరంటే కేవలం వేదం మాత్రమే జగద్గురువు, జగత్తునకు గురువు. కాబట్టి ఆ వేద భగవంతుడు సమస్త ప్రపంచాన్ని సృష్టించి పంచభూతములను తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నా పురుషః అంటుంది వేదం. ఆ పరమాత్మ నుండి, ఆయన యొక్క దివ్య జ్ఞానం నుండి పంచభూతములు పుట్టి, పంచభూతముల నుండి మన తాత ముత్తాతలు పుట్టారు. మహర్షులుగా ఉన్నటువంటి తాత ముత్తాతలు, వారి దగ్గర నుంచి మనమే కూడా అలానే యాజమాన్యత్వం వహిస్తూ ఇక్కడ కూర్చొని యాగాన్ని సంపూర్ణం చేసిన వారికి ఆ స్వామివారు కూడా అలానే భజన మండలికి కూడా ఈ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే రాత్రి పగలు అనుకోకుండా ఎంతసేపు అయినా ఇక్కడ ఉండి దాన్ని అడ్జస్ట్ చేసి మా స్పీకర్ డీజే ఒక బృందం, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలానే ఈ అన్ని సకాలంలో మాకు అందించారు సిబ్బంది. ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మా బ్రాహ్మణోత్తములు కూడా అన్ని ఏది కూడా మిస్ చేయకుండా అన్ని కూడా సక్రమంగా, కాస్త మాకు టైము ఎక్కువ లేనందున మనం కొంత సమయాన్ని కేటాయించి కొంత సమయంలోనే చేశాము. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలానే మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలానే ఈ బోధన్ కమిటీ వీడీసీ కమిటీ తరఫున అధ్యక్షుడైనటువంటి మన గంగాధరరావు పట్వారి గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఇచ్చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా, చిన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ఈ యాగం నిర్వహిస్తామనగానే Shiva